హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ చక్రాల్ని పెసరపప్పుతో చేశారంటే నమ్ముతారా? అసలుకి చాలా చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా వచ్చాయి. అండ్ డెఫినెట్గా మస్ట్ ట్రై అనమాట. ఈ వేసవి కాలంలో మనం నార్మల్గా పెసరపప్పుని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము బికాజ్ చాలా చలువ చేస్తుందని చెప్పేసి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. స్నాక్స్గా కూడా చాలా యూజ్ అవుతాయి ఇంట్లో. అండ్ చాలా బాగుంటాయి కూడా, టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, బట్ క్రిస్పీగా టేస్టీగా సూపర్గా ఉంటాయి. సో ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ 1 కప్ ఆఫ్ పెసరపప్పుని తీసుకొని నీట్గా వాష్ చేసేసుకుంటున్నాము. సో మనం ఏ కప్ అయితే యూస్ చేస్తున్నామో అదే కప్తో రిమైనింగ్ మెజర్మెంట్స్ కూడా నేను చెప్తాను ప్రాసెస్లో. సో ఫస్ట్ అయితే ఈ పెసరపప్పుని నీట్గా వాటర్తో వాష్ చేసేసుకొని ఆ వాటర్ని వంపేసుకొని మంచినీళ్ళని పోసుకోవాలి. సో 1 కప్పు పెసరపప్పుకి ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మనం ఏ కప్పుతో తీసుకున్నా పర్వాలేదు. సో ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకుంటామో అదే కప్ని యూస్ చేయండి మిగిలిన ఇంగ్రీడియంట్స్ మెజర్ చేయడానికి. సో 1 కప్ ఆఫ్ పెసరపప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ని వేసేసుకుంటున్నాము. అండ్ ఇది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అనమాట పెసరపప్పు అనేది. దీంట్లోనే ఇంకొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసేసుకొని మూత పెట్టేసి మనము కుక్ చేసుకోవాలి. ఒక 2 to 3 విజిల్స్ వస్తే మనకి ప్రాపర్గా కుక్ అవుతుందన్నమాట. ఇక్కడ చాలా ఫాస్ట్గా అయిపోతుంది పెసరపప్పు, ఎందుకంటే జస్ట్ నానితే కూడా మనకి జస్ట్ ఒక 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఇక్కడ మేమైతే ఏం నానపెట్టలేదు, డైరెక్ట్గానే వేసేసాము. సో ఒక 2 to 3 విజిల్స్ అయితే రానిచ్చాము. వన్స్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకుంటున్నాము. కొంచెం ప్రెషర్ అనేది పోవాలన్నమాట. సో ప్రెషర్ పోయే లోపు మనం ఇక్కడ బియ్యం పిండిని మెజర్ చేసుకుంటున్నాము. ఏ కప్పుతో అయితే మనము పెసరపప్పుని మెజర్ చేసుకున్నామో సేమ్ అదే కప్పుతో 4 కప్స్ ఆఫ్ బియ్యం పిండిని దీంట్లోకి వేసుకుంటున్నాము, జల్లించే దాంట్లోకి. సో ఈ బియ్యం పిండిని మనం జల్లించుకోవాలన్నమాట. సో ఒకటే కప్ని యూస్ చేయండి పెసరపప్పు ఆర్ బియ్యం వాటర్ దేన్ని కొలుచుకోవడానికి కూడా. సో ఇదే కప్ మెజర్ చేసుకుంటున్నాం, ఈజీగా ఉంటుంది. మీరు కావాలంటే టీ గ్లాస్తో అయినా మెజర్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. బట్ జస్ట్ ఒకటేది వాడండి, సేమ్ ఒకటే కప్ ఆర్ గ్లాస్ అనేది. అండ్ ఇట్లా జల్లించుకొని పెట్టుకోవాలి. అండ్ ఈలోపు మనకి ప్రెషర్ అయితే మొత్తం పోయింది. సో పెసరపప్పు ఇలా చూడండి చాలా మంచిగా కుక్ అయిపోయింది మనకి. సో దీన్ని మనము ఎనిపేసుకోవాలి, పప్పు గుత్తి ఆర్ మ్యాషర్ దేంతో అయినా ఈజీగా మెదిగిపోతుంది, ఎందుకంటే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది కదా పెసరపప్పు. అండ్ మేము వచ్చేసరికి 2 to 3 విజిల్స్ రానిచ్చాము. సో చాలా మంచిగా కుక్ అయిపోయింది చూడండి, ఇట్లాగా మంచి పేస్ట్ లాగా అయిపోయింది అనమాట. సో ఇలా మ్యాష్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. మనము పెసరపప్పు ఉడికించే టైంలో మనం కొంచెం పసుపు వేయడం వల్ల కొంచెం మంచి గోల్డెన్ కలర్ కూడా వచ్చింది మనకి. అండ్ ఇట్లా మ్యాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని మనం ముందుగా జల్లించి పెట్టుకున్న బియ్యం పిండిలోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా మంచిగా బియ్యం పిండిలోకి వేసేసుకొని రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను. జనరల్గా అయితే మనం నార్మల్గా ఓన్లీ బియ్యం పిండి అట్లాగా చేసుకుంటూ ఉంటాము, బట్ ఇలాగ పెసరపప్పుని ఉడికించి చేసుకోండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది అండ్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ సమ్మర్కి కూడా మనము ఎంత వీలైతే అంత చలవ చేసే ఫుడ్స్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో పెసరపప్పు ఈజ్ ద బెస్ట్ అనమాట. అండ్ కొంచెం కారం అండ్ అలాగే ఒక 2 to 3 స్పూన్స్ నువ్వులు కూడా చాలా హెల్త్కి మంచిది. మనకి నచ్చినన్ని వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మేము జస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాము. అండ్ అలాగే 1 స్పూన్ అంత జీలకర్ర అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్. కొంచెం తక్కువే పడుతుంది, ఎందుకంటే చక్కెరలకి ఎక్కువ సాల్ట్ అవసరం ఉండదన్నమాట. కుక్ అయిన తర్వాత మరీ ఉప్పు ఎక్కువ అయితే మనం తినలేము. అండ్ అలాగే కొంచెం వేడి చేసుకున్న నూనెను కూడా వేసుకోవాలి, లైక్ ఒక 4 to 5 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా వేసుకోవడం వల్ల మనకి చక్రాలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ చాలా క్రిస్పీగా కూడా వస్తాయి అన్నమాట. టేస్ట్ అయితే డెఫినెట్గా చాలా బాగుండేది, మస్ట్ ట్రై అనమాట. ఇలా మొత్తం చేత్తో చూపిస్తున్నట్టు మంచిగా చేత్తో మిక్స్ చేసుకోవాలి. మనకి పెసరపప్పు ఉడికించినప్పుడు వాటర్ ఉంది కదా, సో అది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ అదే సరిపోతేనేమో మనకి ఏమీ ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ పట్టవు. బట్ ఒకవేళ కొంచెం పడుతుంది అనుకుంటే జస్ట్ ఒక 2-3 స్పూన్స్ అంతా స్ప్రింకిల్ చేసుకొని మిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా చూపిస్తున్నట్టు డో అయితే ఇట్లా మంచిగా చక్రాల పిండిలాగా అయితే మిక్స్ చేసి పెట్టుకోవాలి. చక్రాలు గిద్దకు వచ్చేసరికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి ఈజీగా ఒత్తుకునేటప్పుడు అనేది పిండి అంటుకోకుండా ఉంటుంది, కాబట్టి కొంచెం నూనె రాసుకొని అండ్
స్టార్ షేప్‌లో ఉన్న చక్రాలు ప్లేట్ అనేది పెట్టుకున్నామనమాట. సో, ఆ షేప్‌లో రావాలి అని చెప్పి మనం ఏ షేప్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ మేమైతే ఇది ప్రిఫర్ చేసామంతే. ఇట్లాగా పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలనమాట చక్రాల గిద్దెని. అండ్ ఆయిల్ మంచిగా బాగా కాగిన తరువాత మాత్రమే వేసుకోవాలి. కాబట్టి కొంచెం పిండిని అట్లా వేసుకొని చెక్ చేసుకోండి. ఇట్లాగా వేసుకున్న తర్వాత మనకి పైకి తేలితే ఆ పిండి అనేది మనకి రెడీ అయిపోయినట్టే. లైక్ చక్రాలు ఒత్తుకోవటానికి రెడీ అయినట్టే అనమాట ఆయిల్. ఇలా చూపిస్తున్నట్టు మంచిగా ఒత్తేసుకోవాలి ఇట్లా రౌండ్‌గా. ఈ షేప్ అనేది ఆప్షనల్ అనమాట. మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. బట్ ఇది అయితే బావుంటుందని చెప్పి జస్ట్ ఇది మేము ట్రై చేసాం అంతే. ఈ చక్రాలు వేసిన తర్వాత కూడా రివర్స్ అంటే సెకండ్ సైడ్ కూడా మనం టర్న్ చేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. డెఫినెట్గా మస్ట్ ట్రై రెసిపీ. అండ్ కిడ్స్కి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీస్తే క్రిస్పీగా వస్తుంది అనమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు చెక్క పకోడీ అంటారు కదా, సో ఆ షేప్లో కూడా మేము వీటిని ఫ్రై చేసుకుందామని చెప్పి కొంచెం పిండితో ఇట్లా కూడా వేసుకున్నాం, సేమ్ అదే పిండితో. సో షేప్ అనేది ఆప్షనల్. సో అందుకని మేమైతే ఇట్లాగా ఒక స్టార్ అండ్ అలాగే ఇంకొకటి కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా, చెక్క పకోడీ అంటాము మేమైతే. సో అందుకని చెప్పి ఇట్లాగైతే ప్రిపేర్ చేసుకున్నాం. డెఫినెట్గా ఇది కూడా యాక్చువల్గా సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి, అప్పుడే మనకి క్రంచీగా వస్తుందనమాట. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇలాంటి రెసిపీస్ మనకి ఏంటంటే నిలువుంటాయి కాబట్టి ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్ ఆర్ ఏమైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నా కూడా ఆర్ పిల్లలతో ట్రావెల్ చేసే టైం కూడా చాలా ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా అనమాట. సో డెఫినెట్గా ఒకసారి ఇట్లాంటి రెసిపీస్ని ట్రై చేయండి. అండ్ చాలా డిఫరెంట్గా టేస్టీగా కూడా ఉంటాయి అండ్ క్రంచీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.